తిరుపతి నగరంలో సంచలనం సృష్టించిన రియల్టర్ రసూల్ సాహెబ్ కిడ్నాప్ వ్యవహారంలో నిందితులను ఎస్వి యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల కారణంగానే రసూల్ సాహెబ్ను కిడ్నాప్ చేశారంటూ అతని కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎస్వి యూనివర్సిటీ పోలీసులు 2 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టారు. హైదరాబాద్లో రసూల్ సాహెబ్ను ఉంచినటువంటి ప్రాంతాన్ని జల్లెడపట్టి కిడ్నాపర్లను అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నెల్లూరు జిల్లాలో నందిపాడు వద్ద ఉన్నటువంటి రెడ్ శాండిల్ వెంచర్కి సంబంధించి ఆ యొక్క ప్లాంట్ వ్యవహారంలో 4 కోట్ల రూపాయల విషయంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో తలెత్తినటువంటి వివాదం కారణంగానే ఈ యొక్క కిడ్నాప్కు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. విచారణలో పోలీసులు మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కిడ్నాపర్లను అయితే ప్రస్తుతం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి తెర వెనక సూత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, పాత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అన్ని కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఈ యొక్క కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి విచారిస్తూ ఉన్నారు.